2,70,000 ఇస్తున్నారు గవర్నమెంట్ హెక్టార్కి. ఒక హెక్టార్కి 2,70,000 గవర్నమెంట్ ఇస్తుంది సపోర్ట్. ఎవరన్నా వాళ్ళు చేసుకుంటే కొనుక్కునే వాళ్ళు కూడా గవర్నమెంట్ అప్పచెప్తుంది. డ్రాగన్ మార్కెట్ లింకేజ్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. అలాగే పామాయిల్ మనకి ఆల్రెడీ మండలాలన్నీ కూడా పామాయిల్ ఫ్యాక్టరీస్ లింక్ చేశారు. సో ఎవరైనా ఫార్మర్స్ పామాయిల్ వేసుకుంటారంటే గవర్నమెంట్ 3 సంవత్సరాలు ప్లాంట్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ మీద కూడా 90% సబ్సిడీ ఇస్తుంది. సో అది స్టేటస్ ఏంటి, ఎంతమంది రైతులు ముందుకు వచ్చారు, దాన్ని ఇంకా ఎలా ప్రమోట్ చేయాలి అనే దాని తర్వాత మనకున్నటువంటి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఎలా ఉన్నాయి, డైలీ వేతనం ఏ రకంగా వస్తుంది, యావరేజ్ ఇంకా పెరిగిందా లేదా. తర్వాత ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మనకి 17 కోట్లు మండలానికి శాంక్షన్ అయ్యేది, అందులో 6.5 కోట్లు వర్క్స్ అయ్యేది, ఇంకా 11.5 కోట్లు వర్క్స్ అవ్వాలి, 10.5 కోట్లు వర్క్స్ అవ్వాలి. అది అన్ని ఊళ్ళలో డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఇంకేదైనా గ్రామాల్లో విలేజ్లో రిక్వైర్మెంట్ ఉందా. తర్వాత ఇరిగేషన్ వర్క్స్ కూడా ఈ మండలానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 50 లక్షలతో ఎంఎన్ ఛానళ్ళు అలాగే బీవీ ఛానల్ కొంత భాగం రిపేర్ వర్క్స్ పెట్టుకున్నాను. 13 షేడ్స్కి మళ్ళీ బీవీ ఛానల్లో కూడా కొత్త ఎస్టిమేట్స్ ఇచ్చారు. బీవీ ఛానల్లో కూడా ఒక 90 lakhs పట్టువాడలో రిటైనింగ్ వాల్ కట్టడానికి ఇచ్చారు. 13th స్టేజ్ ప్రాజెక్ట్ కూడా ఒక 26 lakhs ఇచ్చారు. ఇవి 2 కూడా అప్రూవల్ పంపించాము, శాంక్షన్ పంపించాము. అవి వస్తే వెంటనే గ్రౌండ్ చేయడానికి. అలాగే శానిటేషన్, ముఖ్యంగా శానిటేషన్ ఎలా అవుతుంది, ఏమైనా గ్రామాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అయితే వాళ్ళు వెహికల్స్ అడుగుతున్నారు, వెహికల్స్ బాగా 10 years అయిపోయి రిపేర్స్ అయిపోయాయని అడుగుతున్నారు, దానికి ఏం చేయాలి. ముఖ్యంగా గంటుకున్నారు గురుకుపెంట, ఈ 2 మండలాల్లో శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏంటి. తర్వాత మెంటాడ్ రోడ్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు వర్క్స్ కూడా డ్రైన్ వర్క్స్ లేవు, డ్రైన్ లేకపోవడం వల్ల మళ్ళీ రోడ్ డ్యామేజ్ అయిపోతుంది, వాటర్ అంతా ఉండిపోతుంది. అక్కడ ఆక్యుపేషన్స్ చాలా ఉన్నాయి, కనీసం డ్రైన్ మనం ఎలాగైనా ఓపెన్ చేయాలనేది అందరూ రిక్వెస్ట్. అది సో దాన్ని అక్కడ ఊళ్ళో మెంటాడ్లో ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి నివాసులందరినీ కూడా ఒక రోజు కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి అది అవసరం కాబట్టి కన్విన్స్ చేసే పరిస్థితి మనం చేసుకోవాలి. అదొకటి. తర్వాత ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ వేసేస్తాము. ఓన్లీ సీతారాంపురం ఒకటే ఇంకా ట్రాన్స్ఫార్మర్ షార్టేజ్ ఉంది. రేపు అమ్మవారి పండుగకి, రావులపేట అమ్మవారి పండుగకి పవర్ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేయమన్నాం. అక్కడ శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేయమన్నాం. పండగ కాబట్టి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దాన్ని పవర్ అక్కడ లిమిటేషన్ లోడ్ కూడా చెక్ చేసుకోమన్నాం. లోడ్ ఏదైనా సబ్సైడ్ ఉంటే ఏదైనా చిన్న టెంపరీ వర్క్స్ చేయించుకున్నాం, అది కూడా అడ్రస్ చేస్తాం. తర్వాత యానిమల్ హస్బెండరీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, తర్వాత అగ్రికల్చర్ ఆల్రెడీ, తర్వాత హెల్త్ ముఖ్యంగా జ్వరాలు ఉన్నాయి, అన్నీ కూడా వైరల్ ఫీవర్లు అంటున్నారు, ఎక్కడ కూడా పాజిటివ్ కేసెస్ లేవు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ కొంచెం ఇబ్బందిగా ఉంది, అక్కడ హాస్టల్ రివ్యూ పెట్టుకొని ఒకసారి దాన్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి. ఈసీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్ ఏదైతే ఉన్నది ప్లస్ ఎస్సీ హాస్టల్స్, వీటికి మానిటరింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల హైజీన్ ఉండట్లేదు. ఒకసారి డిపార్ట్మెంటల్ రివ్యూ పెట్టుకొని మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ పెట్టుకుంటాం. సీట్స్ ఎలా మనం పంపించాలి, ఫెర్టిలైజర్స్ ఎలా పంపించాలి, అక్కడ ఆర్ఎస్కే సర్వే కూడా రెడీగా ఉన్న పిఎస్ఆర్తో ఆర్ఎస్కే చేస్తున్నాం. తర్వాత ఎలాగ మనం 90% యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్ ఎలా ప్రమోట్ చేస్తున్నాం. కొత్తగా ఎన్ని వచ్చాయి హార్టికల్చర్లోని డ్రాగన్ ఫ్రూట్, పామ్ ఆయిల్,